మన పిల్లల్ని తీర్చిదిద్ది జ్ఞానాన్ని ఇచ్చే పుణ్యక్షేత్రం పాఠశాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పాఠశాలలు పవిత్ర దేవాలయాలని అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం 2.0 కార్యక్రమం నిర్వహించారు. పేరెంట్స్ రీచర్ల మెగా సమావేశంలో సీఎం పాల్గొన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులకు ఆయన సూచనలు ఇచ్చారు. డిజిటల్ తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తాను అనుకునే లక్ష్యాన్ని నెరవేరుస్తాననే ధైర్యం కొత్త చెరువులో ప్రజలు ఇచ్చారని, పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేయాలని 1998లో అనుకున్నారని తెలియజేశారు. చదువుకుని పైకి వచ్చిన వారు స్కూళ్లకు ఎంతో కొంత చేయూత ఇవ్వాలని సూచించారు. విద్యా వ్యవస్థను అద్భుతంగా నిర్వహిస్తున్న మంత్రి నారా లోకేష్ కు అభినందనలు తెలిపారు. ఎవరినైనా మర్చిపోతాం, కానీ టీచర్లను మర్చిపోలేమని, తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుది అన్నారు. పనుల్లో పడి పిల్లల్ని మర్చిపోతున్నామని, లోకేష్ చదువుకునే రోజుల్లో ఎప్పుడూ పేరెంట్స్ మీటింగ్ కు వెళ్లలేకపోయారని గుర్తు చేశారు. పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలో తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని, తాను మహిళా పక్షపాతనని, ఏ పని చేసినా మహిళలను దృష్టిలో పెట్టుకునే చేస్తానని పేర్కొన్నారు. ఆడపిల్లలను చదివిస్తే ఏం వస్తుందని ఆనాడు అనుకునేవారని, మగపిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదని అన్నారు. మగ ఆడబిడ్డలను సమానంగా చూసుకోవాలని, అందుకే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చామని చంద్రబాబు స్పష్టం చేశారు. మీ పిల్లల చదువు బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు భరోసానిచ్చారు. ఆడబిడ్డల పేరుతోనే ఆడబిడ్డలకే చేశారు. ఎప్పుడో డాక్రా సంఘాలు పెట్టాను. పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే నా ఆడబిడ్డలకి. ఈరోజు ఎన్నో వ్యవస్థలు విధ్వంసమైనాయి, కానీ ఆ రోజు పెట్టిన డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలని ఎవరు కదిలించలేకపోయారంటే అది శక్తివంతమైన ఒక ఆర్గనైజేషన్. ఆ తర్వాత కూడా నేను ఆలోచించాను. ఒకప్పుడు చాలా వివక్షత ఉండేది. ఆడబిడ్డల్ని మగవాళ్ళు ఇంట్లో తల్లి కూడా చదివించేది కాదు. ఆ రోజు మీరు ఆలోచించింది, మగపిల్లవాడిని చదివిస్తే మనకు తిండి పెడతాడు, మనల్ని చూసుకుంటారు. ఆడపిల్లల్ని మాత్రం వీలైన తొందరలో పెళ్లిళ్లు చేసి ఒక ఇంటికి పంపించేయాలనుకునేవారు. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను. ఆడబిడ్డల సంరక్షణ పథకం పెట్టి అప్పట్లోనే 5,000 రూపాయలు బ్యాంకు డిపాజిట్ చేసి పెద్దయినాక ఆ డబ్బులు ఉపయోగించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అదే కాదు, కాలేజీల్లో 33% ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెట్టాను. నేను ఒకటే ఆలోచించాను, మగ పిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదు. తల్లిదండ్రులు బిడ్డల్ని సమానంగా చూసుకోవాలి. ఆ స్ఫూర్తితోనే ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం.